మాఘ పౌర్ణిమ. చంద్రుడు 16 కళలతో దేదీప్యమానంగా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాడు. ఎంతటి వారికైనా ఆ చంద్రుడిని చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. పూర్వం ఇలాంటి భావనే ఒక లేడిపిల్లకు కూడా కలిగింది. అడవిలో ఉంటున్న తనకు అడుగడుగునా ఆపదలే. ఎప్పుడు ఏ నిమిషం ఎక్కడ నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలీదు. ఏ పులి సింహం దాడి చేస్తుందో తెలీదు. ఇది చాలదన్నట్టు అప్పుడప్పుడు వేటగాళ్ల వల్ల కూడా ప్రమాదం పొంచి ఉంది. గుక్కెడి నీళ్లు తాగాలన్నా బెరుకుబెరుకుగా గడపాల్సిందే. అదే చంద్రమండలంలో ఉంటే హాయిగా ఆనందంగా ఈ చంద్రుడి వెన్నెలను ఆస్వాదిస్తూ ఉండిపోవచ్చనుకుంది. ఈ చిన్న లేడిపిల్ల కోరికను చూసి పరమేశ్వరుడికి దాని కోరిక తీర్చాలనిపించింది. వెంటనే దానిని చంద్రుడి మీదకి పంపించేశాడు. చంద్రుడి మీదకి చేరిన లేడి చెంగు చెంగుని ఎగురుతూ నిండు వెన్నెలని ఆస్వాదిస్తోంది. ఆ రోజు పౌర్ణమి కావడం వల్ల గ్రహణం చంద్రుణ్ణి కబలించడానికి వస్తోంది. అనుకోని ఆపదకి లేడిపిల్ల తల్లడిల్లిపోయింది. అడవిలో ఎన్ని ఆపదలున్నా అవి తప్పించుకునే మార్గాలు కూడా దానికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ చంద్రమండలంలో దానికి ఏం చేయాలో తెలియట్లేదు. మొత్తం చంద్రుడే గ్రహణం నోట్లోకి వెళ్ళిపోబోతున్నాడు. చంద్రుడితో పాటు తాను కూడా ఆ గ్రహణానికి బలవ్వాల్సిందేనా అంటూ భగవంతుడిని ప్రార్థించింది. వెంటనే భగవంతుడు దానిని అడవిలోకి పంపించేశాడు. మన మనసు కూడా లేడిపిల్ల లాంటిదే. ఒక్కోసారి జీవితంలో అన్నీ మనకే తక్కువగా ఉన్నాయన్న భావంతో, మరోసారి మనకేం తక్కువ అనే భ్రాంతితో బతికేస్తూ ఉంటాం. నిజానికి మనకి ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత ఇవ్వాలో ఆ పరమేశ్వరుడికి అన్నీ తెలుసు. ఏది జరిగినా అంతా మన మంచికే. నిన్న జరిగిన విషయం గుర్తు తెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇప్పుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరగబోయేది ఏం చేసినా తెలియదు. బహుశా ఇవి భగవంతుడు మనకిచ్చిన వరాలు కావచ్చు.